హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ మంచి రెస్టారెంట్ స్టైల్ మెంతి చమ్మని చెప్పేస్తానండి. ఇప్పుడు మనం మెంతికూరని పప్పుతోనే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. మీరు రెస్టారెంట్కి వెళ్ళి పనే లేకుండా ఇంట్లోనే మంచి మార్క్స్ కొట్టేయచ్చు. ఎలా చేయాలంటే నేను మీకోసం చెప్పేస్తాను. దీనికోసం నేను ఒక 10 కాజూస్ని సోక్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కడాయిలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ సోంపుని కూడా వేసి అది వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని మస్ట్ అండ్ షుడ్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది బాగా వేగిపోయిన తర్వాత ఒక 2 చిల్లీస్ని రౌండ్స్గా కట్ చేసుకొని దాన్ని కూడా అందులో వేసి బాగా వేయించుకుంటాం. అది బాగా వేగిపోయిన తర్వాత నేను ఒక కట్ట మెంతి కూరకి నేను ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకుంటున్నాను. అది చిన్న చిన్నగా కట్ చేసుకొని దాన్ని ఇందులో యాడ్ చేసి టమాటాలు మెత్తగా గుజ్జుగా తయారయ్యేంత వరకు మస్ట్ అండ్ షుడ్గా వేపుకోవాలి. ప్రతి ఇంగ్రీడియంట్స్ ఇలా ఆయిల్ తేలేంత వరకు వేపుకుంటేనే మేతి చామన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక కప్పు మెంతి కూరను కూడా నేను ఇందులో యాడ్ చేసుకొని మెంతికూరని బాగా వేపుకోవాలండి, లేకపోతే చేదుగా వచ్చేస్తుంది అనమాట. అది బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు మనము మెంతికూరని వేపుకుంటాం. అది బాగా వేగిపోయిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగా 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపి అవన్నీ ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. అప్పుడు వేయించుకొని ఆయిల్ పైకి తేలేక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేసుకుంటాం. అలాగే 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటాం. దాని నుంచి బాగా కుక్ అయ్యాక ఆయిల్ కొంచెంగా పైకి తేలుతుంది. అప్పుడు మనము ఒక 20 గ్రామ్స్ పన్నీర్ని వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటాం. అది బాగా కలిసిపోయిన తర్వాత ఇంకొక 3 to 5 పీసెస్ క్యూబ్స్ని మన పన్నీర్ని గ్రేట్ చేసుకొని అది కూడా అందులో యాడ్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటాం. ఒక్కసారి మీరు ఈసారి ఖచ్చితంగా చేసి రైస్లో, రోటీ, చపాతీ దేనికైనా చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.